హాయ్ ఎవ్రీవన్ 2024 జనవరి 20వ తారీఖున జరగబోయే నవోదయ 6వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి అడ్మిట్ కార్డులు రిలీజ్ అయ్యాయి. సో ఈ వీడియోలో మనం ఈ అడ్మిట్ కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి నవోదయ అఫీషియల్ వెబ్సైట్ లో ప్రస్తుతానికి అడ్మిట్ కార్డు సంబంధించి ఎలాంటి లింక్ కూడా లేదు. సో దానికోసం నేను గూగుల్ సెర్చ్ ఉపయోగించి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ప్రస్తుతానికైతే మాత్రం నవోదయ అఫీషియల్ వెబ్సైట్ లో మనకి అడ్మిట్ కార్డు సంబంధించి ఎలాంటి సమాచారము లేదు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే గూగుల్ సెర్చ్ లో ఈ అడ్మిట్ కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ముందుగా దానికోసం నేను నా ల్యాప్టాప్ లో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ ని క్లిక్ చేస్తాను. సో మీకు ఇక్కడ చూడండి, గూగుల్ కింద మీకు ఏదైతే వైట్ స్పేస్ కనబడుతుందో దీన్ని గూగుల్ సెర్చ్ ఏరియా అంటారు. సో ఇక్కడ నేను ఏమైనా ఎంటర్ చేస్తానంటే నవోదయ NAVODAYA నవోదయ స్పేస్ ఇచ్చి సిక్స్త్ క్లాస్ నెక్స్ట్ ADMIT అడ్మిట్ CARD. సో ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత కీబోర్డ్ లో ఉన్న ఎంటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కింద లింక్ చూడండి, డౌన్లోడ్ జవహర్ నవోదయ అడ్మిట్ కార్డు 5 hours ఎగో పెట్టారు లింక్. అలాగే లింక్ పేరు గుర్తుపెట్టుకుంటే RCIL.gov.in. మీరు ఇదేనే క్లిక్ చేయొచ్చు, లేదా కిందకి రండి ఒకసారి కెరీర్ పవర్. సో కెరీర్ పవర్ కూడా సేమ్ అనమాట, JNV అడ్మిట్ కార్డు 2024 క్లాస్ 6 అవుట్. సో మీరు ఈ లింక్ క్లిక్ చేసినా పర్వాలేదు, లేదంటే ఈ లింక్ క్లిక్ చేసినా పర్లేదు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, RCIL.gov.in ఈ వెబ్సైట్ కానీ, లేదు అంటే కెరీర్ పవర్, ఈ రెండు లింక్ లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేనైతే ఇది క్లిక్ చేసాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ చూడండి, స్టూడెంట్ లాగిన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు మీ పిల్లలకు సంబంధించి నవోదయ నోటిఫికేషన్ పడినప్పుడు మీ నవోదయ అప్లికేషన్ పెట్టారు కదండి, సో అప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు వచ్చి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను ఒక స్టూడెంట్ ఎంటర్ చేసి మీకు చూపిస్తున్నాను. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇది స్టూడెంట్ కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ముందు ఇయర్ సెట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెట్ చేసుకోవాలి, తర్వాత డే అంటే డేట్ సెట్ చేసుకోవాలి. సో వన్స్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ఒక మ్యాథ్స్ పజిల్ అడుగుతాడు. అంటే నథింగ్ బట్ ఎడిషన్ చేయమని కానీ సబ్ట్రాక్ట్ చేయమని అడుగుతాడు. ఒకవేళ మీకు ఇచ్చిన పజిల్ డిఫికల్టీగా ఉంటే కింద రీఫ్రెష్ కనబడుతుంది కదా, రీఫ్రెష్ కొట్టండి, మీకు ఈజీగా ఉండే పజిల్ వస్తుంది. సో నాకైతే మాత్రం ఈజీ పజిల్ వచ్చింది కాబట్టి 8 + 15 ఎంత అంటే 23. సో ఆ 23 ఎంటర్ చేసి ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, తర్వాత మ్యాథ్స్ పజిల్ ఏదైతే అడుగుతాడో ఆ మ్యాథ్స్ పజిల్ కూడా మీరు సాల్వ్ చేసి ఆన్సర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సైన్ ఇన్ అని కనబడుతుంది. సో సైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్. మీరు దీని మీద క్లిక్ చేయాలి. సో వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీ పిల్లలకు సంబంధించిన నవోదయ 6వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. నేను ఇప్పుడు క్లిక్ చేశాను, సో ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోయిందండి ఇక్కడ. సో ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించిన నవోదయ 6వ తరగతి, ఇంకా క్లియర్ చెప్పాలంటే 2024 జనవరి 20వ తారీఖున జరగబోయే నవోదయ 6వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి అడ్మిట్ కార్డ్ ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఎవరికైతే ఈ గూగుల్ సెర్చ్ ద్వారా సెర్చ్ చేసుకోవడం రాదో వాళ్ళకి నేను ఏం చేస్తానంటే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ కావాల్సిన లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అలాగే కామెంట్ బాక్స్ లో కూడా ఈ లింక్ నేను మీకు పిన్ చేసి ఉంచుతాను. సో మీలో ఎవరైనా సరే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ కానీ కామెంట్ బాక్స్ లో ఏదైతే ఉందో నేను పిన్ చేసి ఇస్తానో ఆ లింక్ ని కానీ క్లిక్ చేస్తే మీకు సరిపోతుంది. డైరెక్ట్ గా మీకు అడ్మిట్ కార్డ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో వీడియో అయితే మాత్రం అందరికీ అర్థం చెప్పనుకుంటున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.